హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ కృష్ణాష్టమికి కృష్ణుడికి ఎంతో ఇష్టంగా తినే అటుకులు, బెల్లం, అలానే వెన్నతో చేసుకునే ప్రసాదాల రెసిపీలన్నీ చూసేద్దామండి. చాలా క్విక్గా అండ్ ఈజీగా అయిపోయి ఈ ప్రసాదాలను చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మన ఫస్ట్ ప్రసాదం రెసిపీ వచ్చి బెల్లం అటుకులు. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల దాకా అటుకుల్ని తీసుకుంటున్నాను. ఈ అటుకులు అనేవి లావు అటుకులు తీసుకోవాలి. అలా కాకుండా పల్చడి అటుకులు తీసుకుంటే ముద్దైపోతాయి. ఇందులోకి తగినన్ని వాటర్ పోసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ అటుకులు మొత్తం మునిగేలాగా కలుపుకోవాలి. అంతేనండి, అంతకన్నా ఎక్కువసేపు ఉంచితే అటుకులు అనేవి శుద్ధగా అయిపోతాయి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా డ్రైన్ చేసేసుకొని ఎక్సెస్ వాటర్ ఏమన్నా ఉంటే వెళ్ళిపోవటం కోసం ఇలా ఉంచుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. ముందుగా నేతిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరిని వేసి వేయించుకోవాలి. ఎండు కొబ్బరి వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ ఇది వేసుకొని లైట్గా వేగిన తర్వాత అప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఇందులోకి 1 టీ స్పూన్ దాకా బాదం పప్పు అలానే జీడిపప్పు వేసి అవి కూడా లైట్గా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 10 కిస్మిస్ల దాకా వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని తీసి ఒక బౌల్లో పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే నేతిలోకి మనం 2 కప్పుల దాకా అటుకులు తీసుకున్నాం కదండి, దానికి 1 కప్పు దాకా బెల్లం వేసుకోవాలి. ఆ బెల్లంలోకి 1 టేబుల్ స్పూన్ దాకా నీళ్లు వేసుకొని బెల్లం కరిగేదాకా ఉంచితే సరిపోతుంది. బాగా పాకం రావసరం లేదండి, జస్ట్ ఇక్కడ చూపిస్తున్న విధంగా గమ్ములాగా అతుక్కుంటే చాలు. ఆ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా వడకట్టుకున్న అటుకుల్ని చేత్తో విడివిడిగా చేసుకుంటూ ఇందులోకి వేసుకోవాలి, లేకపోతే శుద్ధలాగా పడిపోతాయి. ఇలా విడివిడిగా వేసుకున్న తర్వాత ఫ్లేవర్ కోసం అందులోకి 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకోవాలి. ఈ యాలకుల పొడి కూడా వేసుకొని ఈ బెల్లం అటుకులకి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత అందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద 5 to 10 మినిట్స్ కుక్ అవనివ్వాలి. అలా కుక్ చేయటం వల్ల ఆ బెల్లం అనేది అటుకులకి బాగా పడుతుంది. ఇట్లా మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే అందులో ఏమీ వాటర్ లేకుండా బాగా ఇంకిపోయి అటుకులకి బెల్లం అనేది బాగా పట్టుంది కదండి. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చి అటుకుల పాయసం. ఇది క్విక్గా 5 మినిట్స్లో అయిపోతుందండి. ముందుగా దీనికోసం ఒక 1/2 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా వాటర్ తీసుకొని ఈ బెల్లాన్ని కరగడానికి పెట్టుకుందాం. ఈ బెల్లం జస్ట్ కరిగితే సరిపోతుందండి, పాకం ఏమీ రావసరం లేదు. ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత ఈ బెల్లాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఎందులో అయితే పాయసం చేస్తామో ఆ కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత అందులోకి చూపిస్తున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ బాదం, అలానే 1 టేబుల్ స్పూన్ దాకా కిస్మిస్లు వేసుకున్నాను. ఇవన్నీ బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా తీసి పక్కన ఉంచుకుందాం. మీకు కావాలంటే ఎండు కొబ్బరి పొలుకులు కూడా వేసుకోవచ్చండి, దాంతో టేస్ట్ చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి 1 కప్పు దాకా అటుకులు వేసుకొని అటుకులు కొంచెం క్రిస్పీగా అయ్యేదాకా రోస్ట్ చేసుకోవాలి. అటుకులు చూపిస్తున్న విధంగా రంగు మారి క్రిస్పీగా అయిన తర్వాత అందులోకి 2 కప్పుల పాలు, 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. నేను ఇక్కడ ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నానో అదే కప్పుతో 2 కప్పుల పాలు అలానే 1 కప్పు దాకా నీళ్లు వేసుకుంటున్నాను. మీకు ఇక్కడ చూడటానికి పల్చగా అనిపిస్తుంది కానీ ఆరిపోయే కొద్దీ అటుకుల పాయసం అనేది మన సగ్గుబియ్యం పాయసం లాగా దగ్గర పడిపోతుంది. అటుకుల పాయసం చేసుకునేటప్పుడే కొంచెం పల్చగా చేసుకుంటే మనకి టైం గడిచే కొద్దీ అటుకుల పాయసం అనేది దగ్గర పడుతుంది. ఇప్పుడు చూసారా, అటుకులు అనేవి ఇలా మెత్తగా కుక్ అయితే చాలండి. పాయసంలోకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవచ్చు. అటుకులు కుక్ అవ్వడానికి మనకి 4 నుంచి 5 నిమిషాలు పడుతుంది అంతే. ఇప్పుడు అటుకులు బాగా కుక్ అయిపోయిన తర్వాత అందులో ఒక చిటికెడు యాలకుల పొడి అలానే ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకోవటం వల్ల పాయసం ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి పాలని ఒక 5 to 10 మినిట్స్ ఆరనిద్దాం. బెల్లం వేసే ముందు ఇలాగ ఒక 5 to 10 మినిట్స్ ఆరబెట్టడం వల్ల పాలు అనేవి విరగకుండా ఉంటాయి. చూసారా, ఇందాక చాలా పల్చగా ఉంది కదా, ఇప్పటికే కొంచెం దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కరగబెట్టుకున్న బెల్లాన్ని వడగట్టుకొని తీసుకోవాలి. అందులో కనుక ఏమైనా నలకలు ఉంటే ఫిల్టర్ అయిపోతాయి. ఒకసారి బెల్లం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, మన అటుకుల పాయసం అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ ప్రసాదం రెసిపీ వచ్చి అటుకులతో చిత్రాన్నం.
చిత్రాన్నం కోసం నేను 3 కప్పుల దాకా లావు అటుకుల్ని తీసుకుంటున్నాను. పల్చటి అటుకుల్ని వాడొద్దు. ఈ 3 కప్పుల్ని తీసుకొని ఇందులోకి అవి మునిగేదాకా వాటర్ని పోసుకొని జస్ట్ ఒక 3 to 4 minutes అవి మునిగేదాకా ఉంచాలి. అంతకు మించి ఉంచితే అటుకులు అనేవి శుద్ధైపోతాయి. ఓసారి చూపిస్తున్న విధంగా వాష్ చేసేసి ఎక్సెస్ అమౌంట్ని డ్రైన్ చేయడం కోసం స్ట్రైనర్లో వేసేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పల్లీలను వేసుకుందాం. పల్లీలు వేగడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం పల్లీలని రోస్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేద్దాం. 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, అలానే 1 టీ స్పూన్ ఆవాలని వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక 3 ఎండుమిరపకాయలు, అలానే మధ్యలోకి చీరుకున్న 4 నుంచి 5 పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. పచ్చిమిర్చి పైన స్కిన్ కొంచెం వైట్గా టర్న్ అవటం స్టార్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలానే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ దాకా వేసుకున్నాను. అలానే ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా బాగా వేగిన తర్వాత మనం ముందుగా వడగట్టేసి పెట్టుకున్న అటుకుల్ని తీసుకొని అటుకుల్ని చేత్తో పొడి పొడిగా చేసుకుంటూ వేసుకోవాలి. చేత్తో ఇలా అనుకుంటూ వేసుకోవటం వల్ల అటుకులు అనేవి ముద్ద అవ్వకుండా ఉంటాయి. చూపిస్తున్న విధంగా అటుకులు మొత్తాన్ని ఇలా అనుకుంటూ అందులోకి వేసేసుకొని అటుకులకి ఆ పోపు దినుసులు అలానే పసుపు ఉప్పు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఓసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ దాకా నిమ్మరసాన్ని పిండుకోవాలి. నాకు ఇక్కడ 1.5 నిమ్మకాయ పట్టిందండి. మీకు పులుపుని బట్టి పులుపుని అడ్జస్ట్ చేసుకోండి. నిమ్మరసాన్ని పిండుకున్న తర్వాత ఆ పులుపు మొత్తం పట్టేలాగా అటుకుల్ని కలుపుకోవాలి. నిమ్మరసాన్ని పిండుకొని మిక్స్ చేసుకునేటప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, మన చిత్రాన్నం రెడీ అయిపోయింది. 4వ ప్రసాదం రెసిపీ వచ్చి అటుకులతో లడ్లండి. లడ్లు చేయటం కోసం ముందుగా అటుకుల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. దానికోసం ఒక కడాయిలోకి 2 cups ఆఫ్ అటుకుల్ని తీసుకుంటున్నాను. ఈ అటుకుల్ని లో ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్ చేసుకోవాలి. అటుకులు లైట్గా రంగు మారి క్రిస్పీగా రోస్ట్ అయినప్పుడు ఇలా నొక్కి చూస్తే ఇరిగిపోతూ ఉంటాయి. ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి అటుకులన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి తీసుకొని ఆ నేతిలోకి సన్నగా కట్ చేసుకు 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొలుకుల్ని తీసుకొని అవి బాగా ఫ్రై అయ్యేదాకా రోస్ట్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి చూపిస్తున్న విధంగా బాగా ఫ్రై అయినప్పుడు వీటిని కూడా తీసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు అదే నేతిలోకి కొంచెం జీడిపప్పు అలానే కిస్మిస్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే బాదం పప్పు అలానే పంప్కిన్ సీడ్స్ అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన ఉంచుకుందాం. మనం ఈ ప్రాసెస్ అంతా చేసేలోపు అటుకులు అనేవి బాగా చల్లారిపోయినాయండి. వీటిని మిక్సీ వేసేసుకుందాం. ఇలా ఫైన్గా మిక్సీ వేసుకున్న తర్వాత అందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న కొబ్బరి పలుకుల్ని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి 1 కప్పు బెల్లం పొడి కానీ బెల్లం తురుము కానీ వేసుకోవాలి. అందులోకి 1 చిటికెడు దాకా యాలకుల పొడి వేసుకొని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. 2 కప్పుల అటుకులకి 1 కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోకి ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అలానే మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న నెయ్యిని కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకసారి అది మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకుంటూ ఉండ ఫామ్ అయ్యే కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి నెయ్యి వేసుకోకండి, కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా దగ్గర పడి ఉండ ఫామ్ అవుతున్నప్పుడు ఇక ఉండల్ని చేసుకోవడం స్టార్ట్ చేసేయాలి. చూపిస్తున్న విధంగా రౌండ్గా ఉండల్ని చేసుకోవాలి. అంతేనండి, మన అటుకుల లడ్డు అనేది రెడీ అయిపోయింది. ఈ అటుకుల లడ్డు ప్రసాదంలానే కాకుండా పిల్లలకి ఎప్పుడన్నా స్నాక్స్ కావాలన్నా క్విక్గా 10 to 15 minutesలో చేసి పెట్టేయచ్చు. అంతేకాకుండా ఈ లడ్లు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే వారం రోజులు ఈజీగా స్టోర్ అవుతాయి. మన నెక్స్ట్ ప్రసాదం రెసిపీ వచ్చి వెన్నుండలు. దీనికోసం మనం ముందుగా పిండి ఏ బౌల్లో అయితే కలుపుకుంటామో ఆ బౌల్లోకి ఒక 80 grams ఆఫ్ వెన్నపూసను తీసుకోవాలి. ఆ వెన్నపూసల్లోకి 250 grams ఆఫ్ వరిపిండిని 2 సార్లుగా జల్లించుకొని తీసుకోవాలి. మనం తీసుకున్న వెన్నపూసని కూడా ఒక 2-3 సార్లు కడుక్కొని తొలకలేమీ లేకుండా చూసి ఆ వెన్నపూసని తీసుకోవాలి. తీసుకున్న వెన్నపూస మొత్తం పిండిలోకి బాగా కలిసేలా కలుపుకోవాలి. చూసారా, వెన్నపూస మొత్తం పిండిలో కలిసిపోతే చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి పిండి వస్తుంది. ఇలా కలుపుకున్న పిండిలోకి మనం పచ్చి పాలను పోసుకోవాలి. కాచిన పాలు కాదండి, పచ్చి పాలు పోస్తేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది.
ఇందులోకి ఒక 125 ml దాకా పచ్చిపాలు పడతాయి. కానీ ఒకేసారి పాలును పోసుకోకుండా కొంచెం కొంచెంగా పాలును పోసుకుంటూ కలుపుకోవాలి. నాకైతే ఈ 125 ml పచ్చిపాలు ఇందులోకి పట్టాయి. మీరు చూసుకొని కలుపుకోండి. ఒకవేళ పిండి మీకు ముందుగానే సాఫ్ట్గా అయిపోతే కొంచెం తక్కువగా పచ్చిపాలను పోసుకోండి. ఇలా పచ్చిపాలని కొంచెం కొంచెంగా పోస్తూ పిండిని చాలా అంటే చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం ఉండలు చేసేటప్పుడు పైన ఏమీ క్రాక్స్ రాకుండా రావాలి. ఈ చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకొని పక్కన ఉంచుకోండి. చూసారా, పిండి ఇంత సాఫ్ట్గా ఉండాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న పిండిని మనం ఇప్పుడు ఉండలు చేసుకుందాం. వెన్నుండలు చేసేటప్పుడు ఫస్ట్ టిప్ ఏంటంటే, మనం తీసుకున్న వెన్నలో కానీ అలానే పిండిలో కానీ ఎలాంటి తొలకలు ఉండకూడదు. అలా తొలకలు ఉన్నాయంటే మనం నూనెలో వేసి ఫ్రై చేసేటప్పుడు వెన్నుండలు పేలుతాయి. వెన్నుండల్లో వెన్నపూస కనుక ఎక్కువైతే మనం నూనెలో వేసి ఫ్రై చేసేటప్పుడు వెన్నుండలు అనేవి కరిగిపోతాయి. మీరు కనుక ఆ ఇష్యూ ఫేస్ చేస్తే అందులోకి ఇంకొక 1/2 కప్పు దాకా వరిపిండిని వేసి కలుపుకొని వెన్నుండల్ని చేసుకోండి. అలానే వెన్నపూస కనుక తక్కువ వేస్తే మనం చేసిన వెన్నుండలు బోలుగా రాకుండా చాలా గట్టిగా ఉంటాయి. ఇలా వెన్నుండలన్నీ చిన్న చిన్నగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. వెన్నుండలన్నీ ఆల్మోస్ట్ సేమ్ సైజులో చేసుకోండి. లేకపోతే కొన్ని వెన్నుండలు బాగా వేగి కొన్ని వేగకుండా ఉంటాయి. చూసారా, ఇలా చేసుకొని పక్కన ఉంచుకొని ఇప్పుడు డీప్ ఫ్రై కోసం తగినంత ఆయిల్ని పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒక వెన్నుండని వేసి చెక్ చేసుకోండి. ఆయిల్ కనుక హీట్ అయ్యి అట్లా బుడగలు వస్తుంటే మనం చేసుకున్న వెన్నుండల్ని అందులోకి వేసుకొని ఫ్రై చేసుకుందాం. నూనెకి సరిపడా వెన్నుండల్ని వేసుకొని వేసిన వెంటనే కదిలించకుండా ఒక 2 minutes అట్లా ఉందాం. లేకపోతే వెన్నుండలు చిదురైపోతాయి. ఇట్లా ఒకసారి కదిలించి మళ్ళీ ఒక 2 minutes కదిలించకుండా అలానే పెడదాం. వెన్నుండలు ఎప్పుడూ కూడా వేసిన వెంటనే కదిలించకూడదు. కానీ ఒక 2 minutes ఫ్రై అయిన తర్వాత నుంచి మాత్రం వెన్నుండల్ని కదుపుకుంటూనే ఉండాలి. అలా కదుపుకుంటూ ఉండటం వల్ల వెన్నుండలు అన్ని సైడ్స్ బాగా కాలుతాయి. ఇలా వెన్నుండలు ఉడుకు ఆగిపోయినాయి అంటే వెన్నుండలు బాగా వేగిపోయినట్టు. చూసారా, కలర్ అనేది ఇలా ఆరెంజ్ కలర్లోకి వస్తుంది అంటే వెన్నుండలు బాగా వేగాయని. ఇప్పుడు ఈ వెన్నుండల్ని తీసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకుందాం. ఇదే ప్రాసెస్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిగతా వెన్నుండలన్నీ కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. మనం ఫ్రై చేసుకునేటప్పుడు మర్చిపోకూడని విషయం ఏంటంటే, వెన్నుండలు వేసిన వెంటనే కదపకూడదు. కదిపితే చిదురైపోతాయి. వెన్నుండలన్నీ ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలి. చూసారా ఎంత క్రిస్పీగా ఫ్రై అయినాయో. ఇప్పుడు ఈ వెన్నుండల్ని పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు బెల్లాన్ని కరిగించుకుందాం. బెల్లాన్ని పాకం తెప్పియాలండి. ఇది మొత్తం 150 grams ఆఫ్ బెల్లం. అందులోకి ఒక 1/2 కప్పు వాటర్ పోసుకొని పాకం తెప్పియాలి. ఇలా మొత్తం కరిగిపోయి పాకం వచ్చేదాకా కదుపుకుంటూనే ఉండాలి. పాకం వచ్చిందో లేదో చెక్ చేయడం కోసం ఒక అల్యూమినియం ప్లేట్ తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని ఉంచుకోవాలి. పాకం వచ్చిందనిపించినప్పుడు ఇలాగా కొంచెం పాకాన్ని వేసుకొని ఆ ముద్దని చేసి చూస్తే ఆ ముద్ద చాలా సాఫ్ట్ బాల్ లాగా ఉండాలి. చూసారా, ఇలా సాఫ్ట్ బాల్ లాగా అయ్యిందంటే మనకు పాకం కరెక్ట్గా ఉన్నట్టు. ఆ పాకాన్ని తీసుకొచ్చి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెన్నుండల్లో వేసి కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. ఈ తిప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి, లేకపోతే వెన్నుండలు అనేవి పగిలిపోతాయి. ఇలా కంటిన్యూస్గా తిప్పుకుంటూనే ఉండాలి. పాకం పోసిన తర్వాత వెన్నుండలు తిప్పకపోతే అవి ఉండలుగా అయిపోయి అతుక్కుపోతాయి. తర్వాత సపరేట్ చేయడానికి మనకు కష్టమవుతుంది. కాబట్టి వెన్నుండల మీద పోసిన పాకము డ్రై అయిపోయి సపరేట్గా వచ్చేదాకా మనం ఇలా కదుపుకుంటూనే ఉండాలి. చూసారు కదండి, అంచుల నుంచి కలపాలి. ఇలా సపరేట్ అయిపోయి పైన డ్రై అయిపోతే మన వెన్నుండలు రెడీ అయిపోయినాయి. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే వెన్నుండలు రెడీ అయిపోయినాయి. ఈ కృష్ణాష్టమికి శ్రీకృష్ణుడికి నైవేద్యంగా మీకు నచ్చిన ప్రసాదాన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.